సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జనసేన పార్టీ రెండవ పెద్ద పార్టీగా రాష్ట్రంలో అవతరించింది. ఈ నేపథ్యంలో జన సైనికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనతో జనసేన జిల్లా కోఆర్డినేటర్ సురేష్ బాబు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మార్పు దేనికి సంకేతం అంటారు? ఈ రోజు ప్రజలు నిస్వార్థ ప్రజాసేవకుడు పవన్ కళ్యాణ్ గారి ఆయన మీద నమ్మకంతో ఆయన చేస్తున్న పోరాటాలు, ప్రజల పట్ల ఆయన చేస్తున్న పోరాటాలకు నమ్మి ఈ రోజు యువత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఈ రోజు ఎన్డీఏ కూటమి వైపు యువత అంతా రావడం జరిగింది. ఈ రోజు ఎన్డీఏ కూటమిని ప్రజలు నమ్మారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కూడా అంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విజయాన్ని ఈ రోజు ప్రజలు చేకూర్చారు. ఇంత పెద్ద మెజారిటీ వస్తుందని మీరు ఊహించారా? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అతన్ని అధపాతాళానికి తొక్కడం గ్యారంటీ అని. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గత 2 సంవత్సరాలు కూడా జనసేన పార్టీ నాయకుల్లో గాని కార్యకర్తల్లో గాని ఆయన ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మనం అందరం ఒక ప్లాన్ లో వెళ్లాలని మమ్మల్ని అందరినీ కూడా కార్మికులు చేయడము, దానిలో భాగంగా కూడా అలాగే బీజేపీని తెలుగుదేశం పార్టీని కూడా కలపడము, ఆయన ఒక ప్లాన్ లో భాగంగా ఏదైతే ఆయన చేసుకుంటూ వెళ్ళాడో అవన్నీ కూడా సక్సెస్ అవుతూ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో జగన్ గారి పార్టీని అధపాతాళానికి తొక్కడంలో సంపూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి లేకపోతే హోమ్ మినిస్టర్ ఇస్తారనే ప్రచారం సాగుతుంది. దీన్ని పవన్ కళ్యాణ్ గారికి పదవులు చాలా చిన్నవి. ఆయన ప్రజల మనిషి, ఎప్పుడు కూడా పదవులను ఆశించిన వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇచ్చినా అది చిన్నదే. కాబట్టి ప్రజా సమస్యల పట్ల ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా కూడా బయటకు వచ్చి స్పందించే గుణం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అధికారం అంత ముఖ్యం కాదు. నందమూరి బాలకృష్ణ గారు మన నరసింహస్వామిని నమ్ముతారు. అలాగే మన కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి దర్శించుకున్నందుకే మన చిరంజీవి పవన్ స్టార్ గారికి ఇంత మెజారిటీ వచ్చిందని ఒక ఇది పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్ గా ఆయన ఆధ్యాత్మికంగా చాలా గొప్పగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆధ్యాత్మికత ఎక్కువ, తనకు ప్రతి దేవుని నమ్ముతారు. అందుకే పవన్ కళ్యాణ్ గారి పేరు అందరు కొంతమందికి తెలుసో లేదో ఇండస్ట్రీలో వచ్చినప్పుడు కళ్యాణ్ బాబు అతని పేరు. యాక్చువల్ గా గత 3వ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ వచ్చినప్పుడు చిరంజీవి గారు పవన్ అని నామకరణం చేస్తూ ఆంజనేయ స్వామి పేరును ఆయన తగిలిస్తూ పవన్ కళ్యాణ్ అని ఒక నామకరణాన్ని ఒక ఫంక్షన్ లో చేయడం జరిగింది. అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు. కాబట్టి ఆంజనేయ స్వామి పట్ల చిరంజీవి గారి కానీ పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన భక్తి ఉంది. దానిలో భాగంగా ఆయన కొండగట్టును సందర్శించడం జరిగింది. ఇక్కడ మనం ఈరోజు కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ ఆఫీసులో మన ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సురేష్ అన్నగారితో మనం ఇక్కడ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. మనకి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కంగ్రాచులేషన్స్, గెలిచిన ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి కంగ్రాచులేషన్స్, కష్టపడిన ప్రతి జన సైనికుడికి కంగ్రాచులేషన్ చెప్తూ, అలానే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ ట్రూ గేమ్ చేంజర్. అందుకనే ఇంతవరకు సినిమా పవర్ స్టార్ అనేవారు, ట్రూ పొలిటికల్ స్టార్, నౌ ట్రూ గేమ్ చేంజర్, ట్రూ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇన్ దిస్ సెలక్షన్. సో నేషనల్ మీడియా ఇట్ సెల్ఫ్ ఇస్ రికగ్నైజ్డ్ నౌ. అంటే వాళ్ళే ఈరోజు కళ్యాణ్ గారిని ఒక బెస్ట్ కేస్ స్టడీగా చూపించుకొని ఎలా ఎగ్జాంపుల్గా ముందుకు తీసుకెళ్ళాలి, ఎన్డీఏలో ప్రధానమైన పాత్రకి ఈరోజు సూత్రధార అయిపోయినారు ఈరోజు. సో అందుకే రాష్ట్రంలో ఇప్పుడు అనగారు చెప్పినట్టు కూడా మన అధికార పార్టీ మనదే, ప్రతిపక్ష పార్టీ మనదే ఈరోజు. సో 2 స్థానాల్లో మనం బలంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ బలోపంతో పాటు నిజంగా ప్రజలు మనకు 12 ఇచ్చినారు ఈరోజు ఎన్డీఏ కూటమికి. కర్నూలు జిల్లాలో మనకు ఏ ఒక్క ఎమ్మెల్యే సీటు రాకపోయినా కూడా ప్రతి జన సైనికుడు జెండా పెట్టుకొని ఇల్లు తిరిగి మేనిఫెస్టో పంచినారు. ఎంత కష్టపడ్డారో మాకు అందరికీ తెలుసు, అది ఏది ఆశించుకోకున్నట్లు. సో తప్పకుండా పార్టీని బలోపేతం చేస్తూనే కర్నూలు జిల్లాలోని తాగునీరు, సాగునీరుతో పాటు వలసల పరంగా కానీ వీటి పరంగా కానీ మేము కళ్యాణ్ గారికి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాము. ఆయన కూడా మాకు ప్రతి ఎకరాకి సాగునీరు ఇచ్చే విధంగా భవిష్యత్ ప్రణాళికలు, ఎందుకంటే రాత్రికి అయ్యే పనులు కావి, అందుకు సుదీర్ఘమైన ప్రణాళిక ఉండి లాంగ్ టర్మ్ ఒక 10-15 సంవత్సరాల ప్రణాళికతో ముందుకు మనం తీసుకురాగలిగిన ఆలోచన చెప్పారు ఈ కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు ఇంతకుముందు కూడా కరోనా అయిపోయిన వెంటనే. కాబట్టి తప్పకుండా ఈ సమస్యలను మళ్ళీ మేము కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రశ్నించే పార్టీ నుండి పరిపాలించే పార్టీకి వచ్చేసాం ఈరోజు. తప్పకుండా ఈరోజు అందరిపైన బరువు బాధ్యతలు ఉంది, మా పైన కూడా ఈరోజు. సో ముఖ్యంగా యువతకి ఎలాంటి ఆపర్చునిటీ కలిగించాలి, ఉద్యోగాల అవైలబిలిటీ కలిగించాలి ఈరోజు. సో ప్రతిది ఒక్కటి, ఎందుకంటే కళ్యాణ్ గారికి ఎంతో టెక్నాలజీ పైన చాలా ఐడియా ఉంది, చాలా మందికి తెలియదు ఇది. ఈవెన్ ఇప్పుడు ఆయన ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ స్టడీ కూడా ఎక్కువ స్టడీ చేయగలిగారు. ఈవెన్ ఎక్కడో ఉన్న TSMC అంటాం మనం, అంటే ఒక సెమీ కండక్టర్ కంపెనీస్ ఇక్కడ రావాలనుకుంటారు. సో చాలా వరకు క్షుణ్ణంగా పరిశీలించారు. అంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం విజనరీతో పాటు కళ్యాణ్ గారి కొత్త ఆలోచనలు ఏ విధంగా కలిస్తే ఆ విధంగా బీజేపీ పెద్దరికం ఈ 3 కలిస్తే ఆంధ్రప్రదేశ్ దశాబ్దాల భవిష్యత్తు తరాలకి ఏ విధంగా పునాదులు వేయాలనేది స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరి చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే
సేఫ్గా ఉంటుందని నిర్ణయించారు, డిసైడ్ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళ వైఎస్ఆర్పీ ఓడిపోయిందని చెప్పేసి మనం ఏదో ఈరోజు కొట్లాడుకెళ్ళేది కాదు. ఇది ప్రతి జన సైనికులు కూడా సమన్వయం పాటించి మన బాధ్యతని భుజాన్ని వేసుకొని ఇంకా ఒక స్టెప్ ముందుకేసి భవిష్యత్తుని విజయంగా మార్చుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.